మీ కంటికి కనిపించనంతటి సూక్ష్మంగా ఉండే నేను నల్లజాతి పురుగుల్లో అతి ముఖ్యమైన గుంపుకు చెందినదానను. నన్ను ఎర్రలక్క పురుగు అంటారు. నాకు పురుగు జాతికి భిన్నంగా 4 జతల కాళ్లు ఉంటాయి. అంతేకాకుండా నా జీవిత పరిణామంలో కూడా కొంత మార్పు ఉంటుంది. నేను అనేక రకాల పైర్లలో బెడదగా మారాను. ముఖ్యంగా మీరు సాగు చేసే వరి, జొన్న, చెరకు, కంది, చిక్కుడు, ఆముదం, వేరుశెనగ, కొబ్బరి, బంగ, బెండ, ప్రత్తి, పసుపు వంటి పైర్లలో నా తాకిడి పరిగణించదగిన స్థాయిలో ఉంటుంది. నేను ఆకుల అడుగున ఉంటూ నేను ఏర్పరిచే చిన్న చిన్న సాలెగూళ్ల వలన మొక్కలు రాను రాను ఆహారం తయారు చేసుకునే లక్షణాన్ని పోగొట్టుకుంటుంది. నేను నా పిల్ల పురుగులు మొక్కలు పెరిగే దశలో ఆకులలోని రసాన్ని, పత్రహరితాన్ని హరించివేస్తాయి. దీనితో ఆకులపై తెల్ల చుక్కలు ఏర్పడతాయి. నా తాకిడి ఎక్కువైనప్పుడు ఆకులు పసుపు పచ్చగా, ఆ తరువాత ఎర్రగా మారతాయి. నా జీవిత చక్రాన్ని పరిశీలిస్తే నేను 35 నుంచి 70 గ్రుడ్లను ఆకుల అడుగు భాగాన పెడతాను. అందులో నుండి 20 నుంచి 25 గంటలలో రంగులేని 6 కాళ్ల పిల్ల పురుగులు బయటకు వచ్చి 2 నుంచి 3 రోజులలో ఒక తొడుగును వదిలి 8 కాళ్ల పిల్ల పురుగులుగా తయారవుతాయి. అవి పెద్దవయ్యే క్రమంలో ఆకులలోని రసాన్ని పీలుస్తూ 5 నుంచి 6 రోజులలో పెద్ద పురుగులు అవుతాయి. నేను ఈ పెద్ద పురుగు దశలో 2 నుంచి 3 రోజులు ఉండి ఆ తరువాత మళ్లీ గ్రుడ్లను పెట్టి నా సంతతిని పెంచుకుంటాను. నా జీవిత చక్రం మొత్తము 11 రోజుల్లో ముగుస్తుంది. నాలో ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే సంపర్కమైన గ్రుడ్లు ఆడపురుగుగాను, సంపర్కము కాని గ్రుడ్లు మగ పురుగుగాను బతుకుతుంది. మీరు మీ పైర్లలో వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్ల మందులు చల్లడం వలన నా పునరుత్పత్తి శక్తి పెరిగి ఉధృతంగా మారే అవకాశం ఉంది. పైరు బెట్టకు గురై నా పెరుగుదలకు అనుకూలంగా వాతావరణం మారినప్పుడు నా వ్యాప్తి మరీ ఎక్కువగా అవుతుంది. నన్ను అదుపు చేయడానికి గంధకం పొడి లేక నీళ్లలో కరిగే గంధకం తగిన పద్ధతిలో చల్లాలి. టెట్రాడైఫాన్, డైకోఫాల్ వంటి మందులు కూడా నన్ను అరికడతాయి. అయితే నన్ను భక్షించి పెరిగే అక్షింతల పురుగులు, బదనిక మైట్ పురుగులు, వివిధ రకాల నల్లులను దృష్టిలో ఉంచుకొని పురుగు మందులు వాడాలి.